హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి అందరికీ మరి పర్సంటైల్ వచ్చిన వాళ్ళందరికీ కాంగ్రాచులేషన్ చెప్తున్నాను. మంచి పర్సంటైల్ 90 అబోవ్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్, మరి 98 ఓసీ స్టూడెంట్స్, 96 వాళ్ళందరికీ కాంగ్రాచులేషన్ చెప్తున్నారు. మరి రాని వాళ్ళు కూడా ఏం చేయాలో మరి ఆల్రెడీ మనం కొన్ని విషయాలు చెప్పాం. ఈ వీడియోలో ముఖ్యంగా ఏంటంటే 24 జేఈ కూడా అయింది కదా, 24 జేఈకి సంబంధించి 25 జేఈకి సంబంధించి కట్ ఆఫ్ పెరిగిందా లేదా, అసలు కాంపిటీషన్ ఎలా ఉంది, 2024లో ఎంతమంది రాశారు, 2025లో ఎంతమంది రాశారనే వీడియో క్లియర్గా ఉండటం జరుగుతుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈసారి లాస్ట్ ఇయర్ మీద ఈసారి కట్ ఆఫ్ పెరుగుతుందా తగ్గుతుందా ఒక్క అనాలిసిస్ అయితే చేద్దాము స్టూడెంట్స్. మరి పేరెంట్స్ని అయితే మరి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికే మరి మన వీడియో పెడతాం జరిగింది. మొట్టమొదటి నుంచి ఐ హ్యావ్ టు ఎడ్యుకేట్ ద పేరెంట్స్, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ యాజ్ వెల్. స్టూడెంట్స్కి 18 ఇయర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి పెద్దగా ఏం తెలియదు, ఎంత జస్ట్ వాళ్ళు చదువుకుంటారు కాబట్టి, మనకు అవుట్ సైడ్ వాళ్ళు ఏం తెలియదు కాబట్టి, మరి పేరెంట్స్ కూడా కొంతమంది మరి విలేజ్ అట్మాస్ఫియర్లో ఉంటారు, మరి మండలం అలాంటి వాళ్ళకి కొద్దిగా తెలియదు కాబట్టి, మరి అగ్రికల్చర్ పేరెంట్స్, వ్యవసాయం చేసుకునే పేరెంట్స్ కూడా ఉంటారు, వాళ్ళకు కూడా తెలుగులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్కరు మన ఛానల్లో లైక్ చేయండి, మోటివేట్ చేయండి. ఎన్ని లైక్స్ వస్తే మనకి అంత మంచిగా ఉంటుంది. సపోజ్ మరి 2024లో మరి కట్ ఆఫ్ ఎలా ఉందో ఒక్కసారి చెక్ చేద్దాం మనం. మరి క్లియర్గా చూడండి, ఇక్కడ ఐ హ్యావ్ డిస్ప్లేడ్ 2024 ప్రెస్ నీట్ 12th ఫిబ్రవరిని రిలీజ్ చేశారు. మరి అదేవిధంగా ఐ హ్యావ్ డిస్ప్లేడ్ దిస్ వన్, ఐ హ్యావ్ డిస్ప్లేడ్ అండ్ 2025కి సంబంధించినది ఇది డిస్ప్లే చేశాను, ఇది డిస్ప్లే చేశాను. రెండు సపోజ్ ఇది డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 27, 29, 30, 31 మరి ఫిబ్రవరి 1 వరకు అయితే జరిగింది. ఇక్కడ డేట్ ఆఫ్ ఎగ్జామ్ 22, 23, 24, 28, 29 వరకు పేపర్ 1 అయితే జరగటం అయితే జరిగింది. మరి చూసినట్టయితే మనం ఇక్కడ డిఫరెన్స్ చూడవచ్చు. రిజిస్టర్డ్ క్యాండిడేట్ 12,21,000 ఇక్కడ చూడండి, ఒకసారి చూడండి. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఎంతమంది మళ్ళీ రిజిస్టర్ చేసుకున్నారు, 12,21,624 మంది రిజిస్టర్ చేసుకున్నారు. మరి ఇక్కడైతే ఎంతమంది చేసుకున్నారు, ఇక్కడ 13,11,544 మంది రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. దీనికి డిఫరెన్స్ ఒకసారి చూద్దాం. మరి ఒకసారి డిఫరెన్స్ అయితే ఎంత ఉందో ఒకసారి అప్రాక్సిమేట్గా చూద్దాం. ఇక్కడ మరి మనం డిఫరెన్షియేషన్ క్యాలిక్యులేషన్ చేసి చూద్దాం. మరి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు ఇక్కడ డేటా ఎంత ఉందంటే, మనకి 2025 డేటా కదా, ఇది 2025 డేటా ఉంది. ఈ డేటా ప్రకారం మనకి 13,11,544, మరి ఈ సంవత్సరం అయితే 12,21,624, 89,000 మంది అంటే అప్రాక్సిమేట్లీ 90K రిజిస్టర్ చేసుకున్నారు. ఈ 90Kలో మరి రిజిస్టర్ చేసుకున్నారు. అసలు ఎగ్జామినేషన్ రాసింది ఎంతమంది, ఎగ్జామినేషన్ హౌ మెనీ స్టూడెంట్స్ గాట్ అపియర్డ్ ద ఎగ్జామినేషన్, ఎంతమంది అపియర్ అయ్యారు కూడా ఒకసారి చెక్ చేద్దాం. 90K అయితే రిజిస్టర్ చేసుకున్నారు, ఎంతమంది అపియర్ అయ్యారో ఒకసారి చెక్ అయితే చూసినట్టయితే వీళ్ళకి అపియర్ అయింది 11,70,048 మంది అపియర్ అయ్యారు. ఇక్కడ మరి 2025లో అపియర్ అయింది, ఇది 2025లో 12,58,136 మంది అపియర్ అయ్యారు. 2024 డేటా ప్రకారం 11,70,048 మంది అపియర్ అయ్యారు. టోటల్గా డిఫరెన్స్ అమౌంట్ లాస్ట్ ఇది మనకి డిఫరెన్స్, ఇది మెయిన్ ఇంపార్టెంట్. అసలు ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు, మరి అప్పుడు ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు, ఇప్పుడు ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు, ఇదంతా మనకు అనవసరం. అప్పుడు ఎంతమంది రాశారు ఎగ్జామినేషన్, ఇప్పుడు ఇది మెయిన్ ఇంపార్టెంట్. స్టూడెంట్స్ ఒక్కసారి గమనించగలరు. మరి దీనివల్ల కట్ ఆఫ్ ఏమన్నా పెరిగిద్దా, మరి పెరిగే ఛాన్స్ కూడా ఉంది. మనకి ఆల్మోస్ట్ 88K మరి పెరగటం అయితే జరిగింది, ఈ 88,000. దీనిలో ఎంతమంది క్వాలిఫైయర్ అయితే మనకు ఐఎమ్ నాట్ షూర్. పర్సంటేజ్ ఆఫ్ 95.931 అటెండెన్స్ అయితే రావటం అయితే జరిగింది. మరి ఎంతమంది క్వాలిఫై ఉంటారో మరి క్వాలిఫై పర్సంటేజ్ పెరిగిద్దా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాం. మరి అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ అసలు కేటగిరీ వైజ్ మరి క్యాస్ట్ వైజ్ ఎలా ఉంది మరి అని చూద్దాం. సపోజు లాస్ట్ ఇయర్ జనరల్లో 4,12,012 ఉంటే, మరి ఈ సంవత్సరం జనరల్ 1,00,000 ఈడబ్ల్యూఎస్ కూడా కలిపాడు. ఈడబ్ల్యూఎస్ ఇది ఓకే. మనం కేటగిరీ వైజ్ చూద్దాం, కేటగిరీ వైజ్ కాంపిటీషను. మరి ఇక్కడ ఏంటంటే జెండర్ వైజ్ కేటగిరీ వైజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాండిడేట్, కేటగిరీ వైజ్ అప్పుడు ఎంతమంది ఇప్పుడు ఎంతమంది. సపోజు లాస్ట్ ఇయర్ ఫీమేల్ క్యాండిడేట్స్
1,29,611 అంటే ఈసారి ఫిమేల్ క్యాండిడేట్స్ పెరగటం జరిగింది 1,59,000. అంటే ఇక్కడ ఒక 20,000 అయితే పెరిగారు. 20K అమ్మాయిలు బాగా పెరిగారు ఈసారి. అమ్మాయిలు ఈడబ్ల్యూఎస్లో 47,296 అయితే ఇక్కడ ఈడబ్ల్యూఎస్లో తగ్గారు. కొంతమంది స్టూడెంట్స్ అయితే తగ్గటం అయితే జరిగింది. ఈడబ్ల్యూఎస్లో 2024లో ఎక్కువ, ఈసారి మరి తక్కువ ఉండటం జరిగింది. ఎస్సీ క్యాండిడేట్స్ లాస్ట్ ఇయర్ 36,116 అయితే ఈసారి ఎస్సీ రిజర్వేషను ఎస్సీ కట్ ఆఫ్ అయితే కొద్దిగా పెరిగేటట్టుంది. ఎస్సీ కట్ ఆఫ్ కొంచెం పెరిగేటట్టు చూడండి, 4,000 పెరిగారు ఎస్సీ వాళ్ళు. ఎస్టీ లాస్ట్ ఇయర్ 12,000 ఉంటే ఈసారి కూడా 12,000. ఎస్టీ సేమ్ ఉంటుంది. ఎస్టీ అంటే మనము కట్ ఆఫ్ అనేది కేటగిరీ వైజ్గా ఇవ్వాలి కాబట్టి ఎస్టీ సేమ్ ఉంటుంది, ఎస్సీ కొద్దిగా పెరిగింది. ఓబీసీ వాళ్ళకి 1,56,000 ఉంటే 1,56,736 ఉంటే ఈసారి 10,000 అయితే పెరిగారు. ఓబీసీలో కూడా ఒక 10K ఇంక్రీజ్ కావడం అయితే జరిగింది. మరి 10,000 పెరిగారు. 1,67,423 ఇప్పుడు, ఇంతకుముందు 1,56,000 అంటే 10,000 అటు పెరిగారు. మొత్తము టోటల్గా ఫీమేల్ క్యాండిడేట్లో ఇక్కడ 3,81,807 ఉంటే 3,81,000, ఇక్కడ 4,24,810 ఉండటం జరిగింది. మరి చూసినప్పుడు మేల్ క్యాండిడేట్స్ అబ్బాయిలు బౌలర్ విభాగంలో 2,63,025 ఉంటే ఈసారి మేల్ క్యాండిడేట్స్ పెరిగారు. ఇక్కడ జనరల్ మేలు పెరగటం జనరల్లో ఇది. తర్వాత ఈడబ్ల్యూఎస్కి వచ్చేసరికి కొద్దిగా తగ్గారు, ఫిమేల్లో తగ్గారు. మరి యాజ్ వెల్ యాజ్ ఇక్కడ 1,03,397 ఉంటే ఇక్కడ 93,937 ఉంటాం లేటెస్ట్. సపోజ్ ఎస్సీ 77,392 ఉంటే అబ్బాయిల్లో ఇక్కడ వచ్చి 82,000 ఉన్నారు. అంటే రెండిట్లో పెరిగారు. ఎస్సీస్ వచ్చి మరి అమ్మాయిల్లో పెరగటం జరిగింది, అబ్బాయిల్లో కూడా పెరగటం జరిగింది. ఎస్టీల్లో వచ్చి ఇక్కడ 28,000 ఉంటే మీకు ఇక్కడ చూసినట్టు 26,172, ఇక్కడ 26,000 సేమ్ ఉంది. ఇక్కడ కూడా డేటా ఎస్టీ అమ్మాయిలకి సేమ్ ఉంది, అబ్బాయిలకి సేమ్ డేటా ఉండటం జరిగింది. ఓబీసీ అయితే ఇక్కడ 3,18,000 ఉంటే ఇక్కడ కొద్దిగా పెరగటం అయితే జరిగింది. 3,22,000 ఒక 4K పెరగటం జరిగింది. ఇక్కడ 10K పెరగటం జరిగింది. అమ్మాయిల్లో 10K పెరిగారు. ఓవరాల్గా అమ్మాయిలు ఈసారి బాగా రాశారు, బాగా అటెంప్ట్ చేశారు. ఓవరాల్గా అమ్మాయిలు అటెండెన్స్ అయితే బాగుంది. మరి 7 lakh ఇక్కడైతే 7,88,000 ఓవరాల్గా అబ్బాయిల్లో 7,88,235. ఇక్కడ అబ్బాయిల్లో 8,33,325 ఓవరాల్గా. ఇక్కడ చూసినట్టు జనరల్ ఇక్కడ చూడండి, జనరల్ 3,92,640 ఉంటే ఇక్కడ జనరల్ 4,66,538 ఉండటం జరిగింది. 538. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ 1,50,000. ఇక్కడ ఈడబ్ల్యూఎస్కి మనకి కట్ ఆఫ్ తగ్గే అవకాశం ఉంది. అక్కడేమో ఈడబ్ల్యూఎస్కి ఈసారి కట్ ఆఫ్ తగ్గే అవకాశం ఉంది. నా అంచనా ప్రకారం నేను చెప్తాను ఎంత తగ్గదో. ఈడబ్ల్యూఎస్కి కట్ ఆఫ్ తగ్గిద్ది. ఎస్సీల్లో కట్ ఆఫ్ పెరిగే అవకాశం ఉంది. కేటగిరీ వైజ్ ఎస్సీల్లో కట్ ఆఫ్ పెరిగిద్ది, ఈడబ్ల్యూఎస్లో కట్ ఆఫ్ తగ్గిద్ది అన్నమాట. అంటే ఈడబ్ల్యూఎస్కి మరి మంచి మార్క్స్ వచ్చినా వీళ్ళకి స్కోప్ ఉండే అవకాశం ఉంది. మంచి అంటే తక్కువ మార్కులు వచ్చినా కానీ సీట్ వస్తుంది అనమాట. ఈసారి తక్కువ మార్కులు వచ్చిన సీట్ వస్తుంది. మరి ఎస్టీల్లో సేమ్ కంటిన్యూ అవుతుంది. 38,020, ఇక్కడ 39,000. తర్వాత ఓబీసీలో 47,496 అంటే ఇక్కడ 490 ఉంటుంది. ఇది కొద్దిగా పెరిగింది. దీన్ని మరి అదేవిధంగా టోటల్గా వచ్చి 1 lakh. దీన్ని బట్టి కట్ ఆఫ్ ఎంత ఉందో ఒకసారి చెప్తాను క్లియర్గా. మరి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మరి కట్ ఆఫ్స్ అయితే కొంతమంది కేటగిరీస్ వాళ్ళకి అడ్వాంటేజ్, కొంతమంది కేటగిరీస్ వాళ్ళకి డిసడ్వాంటేజ్ అని మనం చెప్పవచ్చు. మెయిన్ జనరల్కి సపోజ్ జనరల్ క్యాండిడేట్స్ పెరిగారు 3,92,2640. ఇక్కడ జనరల్ క్యాండిడేటు 4,66,000 వెళ్ళారు. అంటే ఈ జనరల్ కూడా ఈ 93 అంటే 94 దాకా పెరగవచ్చు. జనరల్ 94 అనుకోవచ్చు.
94 అయితే పెరిగే అవకాశం ఉంది ఈసారి. ఈడబ్ల్యూఎస్లో చాలా మంది తగ్గారు. లాస్ట్ ఇయర్ ఈడబ్ల్యూఎస్ 81.32 నుంచి ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ చూశారు కదా, ఇక్కడ 1,50,693, ఇక్కడ 1,38,699. ఈసారి ఈడబ్ల్యూఎస్ వాళ్ళు లక్కీ పర్సన్స్ ఈడబ్ల్యూఎస్ అనుకోవచ్చు. ఈడబ్ల్యూఎస్లో ఎంత సీట్ అయినా మరి సీట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈడబ్ల్యూఎస్లో ఏంది, ఇక్కడ 80 లాస్ట్ ఇయర్ మనకి 81.32, లాస్ట్ ఇయర్ డేటా ప్రకారం చూస్తే 81.32 నుంచి 80.5 వరకు వచ్చే అవకాశం ఉంది. తర్వాత వచ్చేసరికి ఎస్సీలో బాగా కాంపిటీషన్ అయితే పెరగటం అయితే జరిగింది. ఎస్సీలో ఎస్సీలో 1,13,509, ఇక్కడ 1,22,000, ఆల్మోస్ట్ వాళ్ళు 1,13,000 అంటే 10,000 దాకా పెరిగింది. ఆల్మోస్ట్ వాళ్ళు ఎస్సీల్లో 10K పెరగటం అయితే జరిగింది. 22,000 కాబట్టి 10,000 పెరిగింది. మరి కట్ ఆఫ్ మరి లాస్ట్ ఇయర్ ఎస్సీల్లో 60.09, ఈసారి 62% ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మనము దీనికి ఏప్రిల్ సెషన్ కూడా ఉంది కాబట్టి 62% వచ్చే అవకాశం ఉంది. ఎస్టీలో పెద్దగా మార్పు లేవు. సపోజ్ ఎస్టీలో 38,222, ఇక్కడ 39,500, మా పెరిగితే 1K పెరిగింది. ఎస్సీల్లో 10K పెరగటం జరిగింది. ఎస్టీల్లో ఇంతకుముందు ఏం చేశారు, ఎస్టీలో 46.69 నుంచి మరి కొద్దిగా 46.7కి అయితే పెరిగే ఛాన్స్ ఉంది. మరి ఈ విధంగా ఉంది మరి స్టూడెంట్స్. మరి ఆల్ ది బెస్ట్. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈసారి ఎస్సీల్లో కాంపిటీషన్ పెరిగే అవకాశం ఉంది, ఈడబ్ల్యూఎస్లో కాంపిటీషను తగ్గే అవకాశం ఉంది. మరి అదేవిధంగా చూసినట్టయితే చూద్దాం ఒక వీడియో, మరి 1 minute. మరి ఆల్ ది బెస్ట్. మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే మీకు కూడా ఐడియా ఉంటుంది. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, బాయ్.